వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలి. క్రీస్తునందు క్రీస్తు దేవాది దేవుడు మన మీద వేసే శిక్షని పోగొట్టాలన్న ఉద్దేశంతో ఆయన యందు మనల్ని క్షమించాడు. ఆయన ద్వారానే మనం క్షమించబడ్డాం. ఆయన ద్వారానే మనం విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండడానికి వాక్యం ఆధారమైంది. ఎందుకంటే మనము స్థిరత్వంగా ఉండాలంటే వాక్యం మనలో ఉండాలి. స్థిరత్వం ఉండాలంటే లోబడేతనం ఉండాలి. మనం ఇతరుల్ని స్థిరత్వంలోనికి క్షమాపణ హృదయంలోకి తీసుకెళ్లాలంటే అది చాలా క్లిష్టమైన పరిస్థితి. అవునా? ఎందుకంటే ఇతరులు చేసే విషయాల్లో మనం అసలు కాంప్రమైజ్ అవ్వం. వాళ్ళని తిట్టేస్తాం, కొట్టేస్తాం, ఇష్టం వచ్చి ట్రక్కేస్తూ ఉంటాం. కానీ క్రీస్తు నందున్న దేవుడు ఏ విధమైన ఒక నిర్ణయం కలిగి ఉంటాడు, ఏ విధమైన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికని మనం స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైతే మనము ఆ ప్రణాళికని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మన సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అవతల వ్యక్తిని ప్రేమించాలంటే అంత సింపుల్ వేగా ప్రేమ రాదు. అతను చేసే ఏదన్నా దూలపన్నే కావచ్చు, అతను చేసే ప్రవర్తన కావచ్చు, ఏదో ఒక విషయంలో మనకేం చేస్తుంటే మనం మాట్లాడే మాటల వల్ల కావచ్చు, ఏదైనా సరే మనం మాట్లాడే విధానంలో కూడా ఒకరిని నొచ్చించే విధంగా ఉండకుండా ఉండాలంటే మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం ఒక రీతిగా దేవునికి బలియాగంగా అర్పించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమతో క్షమించే హృదయంతో మన దగ్గరికి వచ్చి మనతో జీవించడానికి, మనతో ఆయన ఏకమవ్వడానికి ఆ కలువరి శిలువలో మన కోసం ఆయన ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎంతగానో సహించి ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేతపట్టుకొని మనం ప్రార్థన చేద్దామా? అయ్యా, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మేము ఒకరినొకరు క్షమిస్తాం ప్రభా. మీరు క్షమించారంటే మేము కూడా క్షమిస్తాం ప్రభా. మీరు ద్వేషించారంటే మేము కూడా ద్వేషిస్తాం. మీరు విడిచిపెట్టేస్తాం ప్రభా. నీ చిత్తమైతే ప్రభా అని మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో ఆయన ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని మనం తెలియజేస్తాడు. ఆయన చిత్త ప్రకారంగా మనం ఏ విధంగా ఉండాలో, ఆయన చిత్తం కోసం మనం పరిగెత్తే వరం ఎప్పుడైతే ఉంటామో ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆ క్షమాపణ హృదయాన్ని, ఆ క్షమించే హృదయాన్ని, ఆ జాలిగల హృదయాన్ని, ఆ ప్రేమ కలిగిన హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల కన్నా ఆ దేవాది దేవుడి వైపు చూస్తూ మనం పరుగు పందెంలో ముందుకెళ్ళాలి. అంటే మనం ఆ దేవాది దేవుడి వైపు చూడాలి. క్షమాపణ హృదయంతో వెళ్తున్నప్పుడు కొన్ని ప్లేసులకి ఏ విధంగా క్షమాపణ మనం కలగజేయాలి, ఎలాంటి ప్లేస్లో మనం క్షమాపణ కలిగి జీవించాలి అనే దాని మీద మనము ఎప్పటికప్పుడు దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. దేవుడు సపోర్ట్ చేస్తాడు. ప్రతి విషయంలోనూ ఆయన కబంధస్థల్లో మనం ఉంచాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేపట్టుకొని నువ్వు నీ కుటుంబం కలిసి ఏకరీతిగా ప్రార్థన చేస్తారా? ప్రభువునందు దేవుడు మమ్మల్ని క్షమించాడు. మేము కూడా ఈరోజు ఎవరొకరిని ఒకరిని క్షమించేవారంగా, ఎవరొకరిని ఒకరిని ఇబ్బంది పెట్టకుండా దేవుని మార్గంలో తిప్పడానికి మమ్మల్ని మేము తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించేవారంగా ఉండాలని కోరుకుంటే ఒక్క క్షణము మన దేవుడి వైపు చూస్తూ ఈ వాగ్దానం చేపట్టుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, దయగలిగిన రాజా, రక్షకానికి వందన స్తోత్రాలు దేవా. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం నేను ఒకరొకరు క్షమించుకుని వాగ్దానం సెలవిచ్చాం ప్రభా. నీ చిత్తమైతే ప్రభా ఈరోజు ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుని మేము ఉదయాన్ని నేను స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రభా మా స్థితిగతులు, మా పరిస్థితులు, సమస్త విషయాన్ని మార్చబడిన ప్రభా. నీ చిత్తమైతే ప్రభా మేము ఒకరినొకరు ప్రేమించే మనస్తత్వం మాకు దయచేయండి. వాక్యం సెలవిస్తున్న రీతిగా తను తగ్గించుకుని కూడా హెచ్చించబడతాడు. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమని సెలవిచ్చిన రీతిగా ప్రభావ ఆ విధంగా మమ్మల్ని ఎప్పటికప్పుడు మౌలు చేసి నీ చిత్తం కోసం కనిపెట్టి నీ చిత్తం కోసం ప్రయాసపడే విధంగా ఉండడానికి సహాయం చేసి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మేము ప్రభావం మీరు మాత్రం ఎస్పెషల్గా నమ్ముకున్నాం. ఆమేన్.